హాయ్ ఫ్రెండ్స్, ఇలా మనం ఉలవచారు చేసుకుందాం. ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇలా ఉలవలు కడిగి శుభ్రంగా మొత్తం కుక్కరు వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. టమాటా పచ్చిమిర్చి ఇలా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కున్న తర్వాత మనం కట్ చేసుకుందాం. మనం కట్ చేసుకున్న టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా చింతపండు నానేసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయ కానీ ఇట్లా దంచుకోవాలి. కొత్తిమీర కానీ మనము తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కినాక కొద్దిగా మినపప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, హీట్ ఎక్కినాక ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు, ఇప్పుడు టమాటా ఆనియన్ వేసుకున్నాం. కొద్దిగా వేగాలి ఫ్రెండ్స్. ఇది కుక్కర్ మూత తీసి ఇలా ఉడికినాక మనం ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకుందాం ఫ్రెండ్స్. మనము ఇప్పుడు చింతపులుసు పప్పు రుబ్బేసిన ఫ్రెండ్స్. ఉలవలు ఇట్లా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇలానే చింతపండు రసం వస్తున్నాం. ఇలా మొత్తం వేగేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేగిపోయినవి దింపుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు ఇప్పుడు కుక్కర్లో ఇలా వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా పసుపు కానీ వేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. కాసేపు మసాలా పెట్టాలి. సరిపోయేంత సాల్ట్ కానీ వేసుకుందాం. కొంచెం కారం కానీ వేసుకుందాం. మసాలా వేసేటప్పుడు కొద్దిగానే. లాస్ట్కి ఇట్లా కొత్తిమీర కానీ వేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయినట్టే. సరే, మీరు కానీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఉలవచారు. ఇలా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయినట్టు ఫ్రెండ్స్.